హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో గౌరీ అనే వ్యక్తి ఇంకొకరు కామెంట్ పెట్టారు. ఏమనంటే కన్నా మాకు ఫంక్షన్ జనరేటర్ గురించి చెప్పండి అన్న అని చెప్పి కామెంట్ పెట్టారు. సో కాబట్టి ఫంక్షన్ జనరేటర్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, బ్రీఫ్గా చెప్తాను, ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు. సో దాని యొక్క బ్లాక్ డయాగ్రామ్, దాని యొక్క ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చెప్తాను. సెవరల్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఒక్కోటి బ్లాక్ డయాగ్రామ్ వేసుకొని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. బేసిక్ ఫంక్షన్ జనరేటర్. సో ఫంక్షన్ జనరేటర్ అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకుంటే కన్నా ఈజీగా తెలుస్తుంది మనకు. ఫంక్షన్ జనరేటర్ కానీ లేకపోతే సిగ్నల్ జనరేటర్ కానీ అంటాం. ఫంక్షన్ జనరేటర్ ఆర్ సిగ్నల్ జనరేటర్ అని అంటాం. ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే నేమ్ ఏదైనా కావచ్చు, నేమ్ ఇండికేషన్ చేస్తుంది. ఫస్ట్ సిగ్నల్ జనరేటర్ అంటే సిగ్నల్ని జనరేట్ చేసే ఒక డివైస్ అని. సో కాబట్టి ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్, లోపల చాలా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే మనము ఈ ఫంక్షన్ జనరేటర్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అంటే మీనింగ్ ఏంటంటే నా దృష్టిలో దాని మెయిన్ ఆపరేషన్ లేకపోతే మోటో ఆర్ థీమ్ ఏదైతే ఉంటుందో ఫంక్షన్ జనరేటర్ అంటే మనం ఒక సిగ్నల్ని కనుక ఇస్తే అది వేరియస్ సిగ్నల్గా కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈజీగా గుర్తుపెట్టుకుని ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సైన్ వేవ్ ఫామ్ ఇచ్చామనుకోండి, దాన్ని ఇన్పుట్గా అవుట్పుట్లో వచ్చేసి ఆ సైన్ వేవ్ ఫామ్ని యూజ్ చేసుకొని దాని నుంచి వేరే యొక్క వేవ్ ఫామ్స్ని క్రియేట్ చేయడం. అంటే ఏంటంటే సైన్ ఇన్పుట్గా ఇస్తే అవుట్పుట్లో స్క్వైర్, సాటూత్, మళ్ళీ సైన్, మళ్ళీ ఇంకోటి ఏంటి స్క్వైర్ వేవ్ ఫామ్. అంటే 4 టైప్స్ ఆఫ్ వేవ్ ఫామ్స్ ఉన్నాయి మనకు. సో కాబట్టి ఈ 4 టైప్ ఆఫ్ వేవ్ ఫామ్స్గా కన్వర్ట్ చేసి ఒక జనరేటర్ అంటే ఒక డివైస్. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ ఫంక్షన్ జనరేటర్ నుంచి మనం వేరియస్ సిగ్నల్స్ని మనం జనరేట్ చేసుకోవచ్చు. అంటే బ్రీఫ్గా చెప్తాను చూడండి ఒక్కొక్క పార్ట్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఈ పార్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే ఎక్స్టర్నల్ ఈఎఫ్సి అంటాం దాన్ని, ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్. అంటే బయట నుంచి మనం ఫ్రీక్వెన్సీస్, అంటే నేను చెప్పాను కదా సర్టెన్ ఒక ఫ్రీక్వెన్సీ ఇస్తామని. సో కాబట్టి దీని నుంచి మనం ఫ్రీక్వెన్సీస్ని ఇన్పుట్గా ఇస్తాం. అది స్క్వైర్ కావచ్చు, లేకపోతే సాటూత్ కావచ్చు, లేకపోతే సైన్ వేవ్ ఫామ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ట్రయాంగులర్ వేవ్ ఫామ్, ఏదైనా కావచ్చు. మనం ఫస్ట్ ఒక వేవ్ ఫామ్ని ఇన్పుట్గా ఇస్తాం సిగ్నల్గా. సో సిగ్నల్గా ఇచ్చిన వెంటనే అందుకే నేను రాశాను ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ కంట్రోలర్ అని చెప్పి. బయట నుంచి మనం ఏదైతే సర్టెన్ పాయింట్స్. ఇంకోటి ఏంటంటే ఈ ఫంక్షన్ జనరేటర్లో ఏం చేస్తారంటే తక్కువ ఫ్రీక్వెన్సీస్ని కూడా చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీస్గా కన్వర్ట్ చేసి ఇది ఒక డివైస్. ఇంకోటి ఏంటంటే దట్టు ఏంటంటే నేను చెప్పేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 హెడ్జెస్ కన్నా ఇస్తే దాన్ని ప్రాసెస్ చేసుకొని మనకు అప్ టు సెవరల్ 100K కిలో హెడ్జ్ ఈ టైప్ ఆఫ్ హెడ్జెస్ని కూడా ఇది జనరేట్ చేయగలదు. అంటే ఏంటంటే లో ఫ్రీక్వెన్సీస్ని కూడా హై ఫ్రీక్వెన్సీస్గా కన్వర్ట్ చేసి చూపించే ఒక డివైస్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక ఫ్రీక్వెన్సీని ఇచ్చాం, మనం ఎంత కావాలి ఎంత ఇవ్వాలి ఫ్రీక్వెన్సీస్ అనేది మనం ఈ పాయింట్, అంటే ఇది ఒక వేరియబుల్ పాయింటర్ ఫ్రెండ్స్. సో కాబట్టి దీన్ని వేరీ చేసుకోవచ్చు. మనం ఎంత ఇన్పుట్ ఇవ్వాలి, ఎంత ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి, ఎంత హెడ్జెస్ ఇవ్వాలి అని చెప్పి మనం ఈజీగా దీంతో వేరీ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అయిపోయిన తర్వాత, అంటే ఇదేంటంటే వేరియబుల్ చేసుకోవడానికి, దాని తర్వాత ఫంక్షన్ ఫ్రీక్వెన్సీ. సో కాబట్టి మనం ఇచ్చేది ఏంటి, ఫ్రీక్వెన్సీనే. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎంత సెట్ చేసుకోవాలి ఏంటి అనేది ఇది కంట్రోల్ చేసేది ఒక కాంపోనెంట్. దాని తర్వాత మీరు కనుక చూస్తే కాన్స్టాంట్ కరెంట్ సోర్స్ అని ఒకటి, కాన్స్టాంట్ కరెంట్ సోర్స్ అని 2. అంటే ఇది ఫస్ట్ అండ్ ఇదేమో సెకండ్ అనుకుంటే, ఇదేమో అప్పర్, ఇదేమో లోయర్. ఈ రెండు ఏంటంటే కరెంట్ని ఇంజెక్ట్ చేయడం యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ రెండు దేనికి యూజ్ చేస్తారంటే ఈ కరెంట్ని ఇక్కడేమో ఇంటిగ్రేటర్. ఫస్ట్ బేసిక్ పార్ట్స్ చెప్తాను చూడండి. కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ 1, కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ 2, ఇంటిగ్రేటర్, కెపాసిటర్, వోల్టేజ్ మల్టీవైబ్రేటర్, రెసిస్టెన్స్ అండ్ డయోడ్ షేపింగ్ సర్క్యూట్, దాని తర్వాత అవుట్పుట్ యాంప్లిఫైర్, ఈ మధ్యలో స్విచ్చెస్. సో స్విచ్చెస్ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి చెప్తాను. ఈ ఫంక్షన్ జనరేటర్ ఈ రెండు వచ్చేసి ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేసి సర్క్యూట్కి ఇస్తుంది. దాని తర్వాత ఈ రెండు వచ్చేసి కరెంట్ని కాన్స్టాంట్గా పెట్టేసి ఈ రెండు కరెంట్లు మనకి ఎక్కడ ఇస్తుంది, ఇంటిగ్రేటర్కి ఇస్తుంది. ఇంటిగ్రేటర్ ఏం చేస్తుంది అంటే, ఇంటిగ్రేటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. దాని లోపల ఆపాంప్స్ అలాంటివి చిన్న చిన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటిగ్రేటర్ ఏం చేస్తుంది అంటే
సింపుల్గా చెప్పాలి అంటే ఇంటిగ్రేటర్ సిగ్నల్స్ని తీసుకొని ఒక టైంలో టైం వేరీ అవుతున్నప్పుడు టైం టు టైం చేంజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే ముందుగానే సర్టెన్ వాల్యూస్ దాంట్లో ప్లేస్ చేసి పెడతాం. అంటే ఏంటంటే ఇంత మ్యాక్సిమం వచ్చేటప్పటికి ఆన్ అవ్వాలి, ఇంత మ్యాక్సిమం వచ్చేటప్పటికి ఆఫ్ అవ్వాలి అని పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఒక సైన్ వేవ్ ఫామ్లో చెప్తాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 అనే వాల్యూ ఇచ్చాను అనుకోండి. సైన్ వేవ్ ఫామ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్ వేవ్ ఫామ్ లేకపోతే రెక్టాంగులర్ వేవ్ ఫామ్ తీసుకోండి, లేకపోతే ట్రయాంగులర్ వేవ్ ఫామ్ తీసుకోండి. ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అంటే నాకు ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతాయంటే టైం వేరీతో పాటు రీచ్ అవుతూ ఉంటుంది దీంట్లో. సో కాబట్టి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5, ఇది 10, ఇది 15, ఇది 20కి అయిపోతానే మ్యాక్సిమం రీచ్ అయిపోతానే ఇది అనేది ఆఫ్ అయిపోయి ఇంటిగ్రేటర్ ఏం చేస్తాం, మ్యాక్సిమం రీచ్ కు 20 అని పెట్టాం కాబట్టి 20కి రీచ్ అయిపోతుంది. మళ్ళీ అది డిక్రిమెంట్ అవుతుంది 20కి, అంటే 5, 10, 15, 20కి రీచ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ 20కి రీచ్ అవ్వగానే మళ్ళీ దాన్ని 20కి ఇంక్రిమెంట్ చేస్తుంది. సో కాబట్టి ఆ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసేది ఈ ఇంటిగ్రేటర్. దానికి కావాల్సిన కరెంట్ వాల్యూస్ ని పంపించేవి ఈ కరెంట్ వాల్యూస్. సో అప్పర్ కాన్స్టాంట్ కరెంట్ సోర్స్ అన్నాం కాబట్టి ఇదేం చేస్తుంది, ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటుంది వాల్యూని. దీని తర్వాత లోయర్ కాన్స్టాంట్ కరెంట్ సోర్స్ అన్నాం కాబట్టి దీన్ని ఏం చేస్తుంది, డౌన్ చేస్తుంది. అంటే ఈ కెపాసిటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక టైంలో ఛార్జ్ అవుతూ ఉంటుంది, ఇంకో టైంలో డిశ్చార్జ్ అవుతుంటుంది. అంటే ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ కరెంట్. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఎప్పుడు అవుతే 20కి ఇంక్రిమెంట్ అయినప్పుడు ఏం చేస్తుంది, ఇది ఆన్లో ఉంటుంది, అప్పుడు ఇది ఆఫ్లో ఉంటుంది. సో ఇది ఆన్లో ఉంటుంది, ఇదేమో ఆఫ్లో ఉంటుంది. సో కాబట్టి అప్పుడు ఇంక్రీజ్ అయింది. సో వెంటనే మనకి ఏమవుతుంది అంటే ఒక ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అనేది ఉంది, ఇదేమో ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఉంది. సో కాబట్టి 20కి రీచ్ అయిన వెంటనే మళ్ళీ ఏం చేస్తుంది, ఈ సిగ్నల్ ని పంపిస్తాను. నాకేమవుతుంది, 20కి రీచ్ అయిపోయింది, సో నాకు ఇంకా ఎక్కువ కరెంట్ అవసరం లేదు అని చెప్తే ఇది ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇది ఆన్ అవుతుంది. ఇది అయిన వెంటనే నాకేమవుతుంది, ఛార్జింగ్ అయింది కాస్త డిశ్చార్జ్ అవుతుంది. సో ఒక టైంలో ఆన్, ఒక టైంలో ఆఫ్, ఒక టైంలో ఆన్, ఒక టైంలో ఆఫ్. సో కాబట్టి ఆన్ ఆఫ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఆన్ ఆఫ్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే నాకు కూడా మీరు చూస్తే ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అవుట్పుట్ లో వస్తుంది. సో కాబట్టి ఇంటిగ్రేటర్ ఏం చేస్తుందంటే సింపుల్ గా టైం టు టైం వేరీ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు, అంటే ఒక టైంకి ఇంక్రిమెంట్, ఒక టైంకి డిక్రిమెంట్, ఒక టైంకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవుతూనే నాకేం చేస్తా అంటే ఒక సిగ్నల్ ని జనరేట్ చేస్తుంది. ఆ సిగ్నలే నాకేంటంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి ట్రయాంగులర్ వేవ్ ఫామ్ ఫ్రెండ్స్. సో కాబట్టి ట్రయాంగులర్ వేవ్ ఫామ్ ఇలా జనరేట్ చేస్తుంది ఈ యొక్క ఇంటిగ్రేటర్. సో ఇంకోటి ఏంటంటే మనకు ఒకటేమో ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అని అర్థమైపోయింది, ఓకే మనకు ప్రాబ్లం లేదు. నాకు కావాల్సింది ఏంటి, ఫంక్షన్ జనరేటర్. అంటే స్టార్టింగ్ లో మెయిన్ చెప్పిన థీమ్ ఏంట్రా అంటే ఫంక్షన్ జనరేటర్ అనేది వేరియబుల్ డిఫరెంట్ వేవ్ ఫామ్స్ ని జనరేట్ చేస్తుంది. నాకు ఇన్పుట్ లో ఒకటి ఇస్తే నాకేమొచ్చింది, అవుట్పుట్ లో ఒక సిగ్నల్ వచ్చింది. ఆ సిగ్నల్ ఏంటంటే ట్రయాంగులర్ వచ్చేసింది. సో కాబట్టి నాకు ట్రయాంగులర్ తో ఇంకా పని లేదు, అయిపోయింది అనుకుందాం. దాని తర్వాత నేనేం చేస్తాను, రెసిస్టెన్స్ అండ్ డయోడ్ షేపింగ్ సర్క్యూట్ అనేది వాడతాం. అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అండ్ డయోడ్స్, ఆ రెండు కాంబినేషన్లతో ఉన్న ఒక సర్క్యూట్ ని తీసుకుంటాను. ఆ సర్క్యూట్ ని తీసుకొని నేనేం చేస్తాను, ట్రయాంగులర్ అంటే ఇంటిగ్రేటర్ తర్వాత వచ్చింది ఏంటి, నాకు ట్రయాంగులర్ వేవ్ ఫామ్ వచ్చింటే ఆ ట్రయాంగులర్ వేవ్ ఫామ్ అంటే దీనికి ట్రయాంగులర్ వేవ్ ఫామ్ ఇస్తే ఈ ఆర్డి షేపింగ్ సర్క్యూట్ ఏం చేస్తారు, రెసిస్టర్స్ డయోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ డయోడ్ అంటే ఏంది, స్విచ్చింగ్ ఆపరేషన్ చేసి దాన్ని నాకు కన్వర్ట్ చేసింది. అంటే ఒక సైన్ వేవ్ ఫామ్ లో ఉన్న దాన్ని ఇంకో సైన్ వేవ్ ఫామ్ కి కన్వర్ట్ చేసేది ఒక కన్వర్టర్ అనుకోండి. సింపుల్ చెప్పాలంటే కన్వర్టర్ అంటే ట్రయాంగులర్ వేవ్ ఫామ్ లో ఉన్న దాన్ని ఈ ఆర్డి షేపింగ్ సర్క్యూట్ అనేది యూజ్ చేసినప్పుడు అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే నాకు సైన్ వేవ్ ఫామ్ గా కన్వర్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ స్విచ్ అనేది క్లోజ్ చేసిన వెంటనే నాకేమవుతుంది, ఇక్కడ నుంచి సిగ్నల్ అనేది ఈ యొక్క అవుట్పుట్ యాంప్లిఫైర్ కి వెళ్తుంది. అవుట్పుట్ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది అంటే ఆ సిగ్నల్ ని యాంప్లిఫై చేసి అంటే ప్యూర్ వేవ్ ఫామ్ వచ్చేటట్టుగా మనకు డిజైన్ చేసి అవుట్పుట్ లో మనకు పంపిస్తుంది. అంటే ఈ ఆర్డి షేపింగ్ సర్క్యూట్ ఎందుకు వాడుతా ఉన్నామంటే ట్రయాంగులర్ లో ఉన్న వేవ్ ఫామ్ నుంచి సైన్ లో ఉన్న వేవ్ ఫామ్ కి కన్వర్ట్ చేయడానికి మనం వాడుతున్నాం. సో ఈ అవుట్పుట్ యాంప్లిఫైర్ అనేది ప్యూర్ అవుట్పుట్ గా యాంప్లిఫై చేసి దాన్ని నాకు అవుట్పుట్ లో చూపించింది. సో కాబట్టి ఇది సెకండ్ది. అంటే ఫస్ట్ వచ్చింది ఏది, నాకు ట్రయాంగులర్ వచ్చేసింది. దాని తర్వాత ఆర్డి షేపింగ్ సర్క్యూట్ వాడుకొని దాన్ని యాంప్లిఫై చేసి నాకు వచ్చింది సెకండ్ వేవ్ ఫామ్ ఏంట్రా అంటే సైన్ వేవ్ ఫామ్. దాని తర్వాత ట్రయాంగులర్ వేవ్ ఫామ్ ఉంది కదా, అంటే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత
ట్రయాంగులర్ వేవ్ ఫామ్ వచ్చిన తర్వాత ఈ వోల్టేజ్ మల్టీ వైబ్రేటర్ అనేది యూజ్ చేసాం. సో కాబట్టి ఈ వోల్టేజ్ మల్టీ వైబ్రేటర్ అనేది కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైసే. ఇది ఏం చేస్తుంది అంటే ఇది కంపారేటర్ లాగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. కంపారేటర్ అంటే రెండు ఇన్పుట్స్ ని కంపేర్ చేసి మనకు అవుట్పుట్ తీసుకురావడం. సో కాబట్టి ట్రయాంగులర్ వేవ్ ఫామ్ కన్నా దీనికి ఇస్తే ఈ వోల్టేజ్ మల్టీ వైబ్రేటర్ అనేది స్విచ్ క్లోజ్ చేసిన వెంటనే నాకు ఏం చేస్తుంది, ఇది కూడా ఒక కన్వర్టర్ లాగానే యూజ్ చేస్తుంది. కన్వర్టర్ లాగానే యూజ్ చేసి ట్రయాంగులర్ వేవ్ ఫామ్ లో ఉన్న సిగ్నల్ ని ఇక్కడికి వచ్చేసరికి అంటే ఈ యొక్క మల్టీ వైబ్రేటర్ దాన్ని కన్వర్ట్ చేసి రెక్టాంగులర్ వేవ్ ఫామ్ కి తీసుకొని వస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి రెక్టాంగులర్ కాదు, రెక్టాంగులర్ నథింగ్ బట్ స్క్వైరే లేండి. సో కాబట్టి స్క్వేర్ వేవ్ ఫామ్ కి నాకు అవుట్పుట్ కి తెచ్చింది ఫ్రెండ్స్. సో ఈ అవుట్పుట్ యాంప్లిఫైర్ కూడా యూజ్ చేస్తాం. అవుట్పుట్ యాంప్లిఫైర్ ఏంటంటే యాంప్లిఫికేషన్ జరిగి దాన్ని నాకు ప్యూర్ సిగ్నల్ గా జనరేట్ చేసి నాకు అవుట్పుట్ కి తీసుకొని వస్తుంది. సో కాబట్టి ఇది థర్డ్ ఇది. సో అట్లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే ఇంటిగ్రేటర్ నుంచి వచ్చిన తర్వాత సిగ్నల్ ఏదైతే ఉంటుందో అది ఏంటంటే ట్రయాంగులర్ వేవ్ ఫామ్. సో కాబట్టి ఆ ట్రయాంగులర్ వేవ్ ఫామ్ ని నేను తీసుకున్నాను, అది అయిపోయింది. దాని తర్వాత అదే ట్రయాంగులర్ వేవ్ ఫామ్ ని నేను రెసిస్టెన్స్ డయోడ్ షేపింగ్ సర్క్యూట్ ఇస్తే నాకు వచ్చేది అవుట్పుట్ ఏంట్రా అంటే సైన్ వేవ్ ఫామ్ వస్తుంది. దాని తర్వాత ఇదే ట్రయాంగులర్ వేవ్ ఫామ్ ని నేను వోల్టేజ్ మల్టీ వైబ్రేటర్ కి ఇస్తే దాని నుంచి వచ్చేది నాకు ఏంటంటే స్క్వేర్ వేవ్ ఫామ్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. సో బ్రీఫ్ గా చెప్తాను ఒకసారి చూడండి. ఎప్పుడైతే ఈ రెండు ఎందుకు యూజ్ చేస్తా అంటే ఫ్రీక్వెన్సీని కంట్రోల్ చేయడానికి, ఇంకోటి ఏంటంటే కాన్స్టాంట్ గా మెయింటైన్ చేయడానికి ఇవి వాడతాం. దాని తర్వాత అప్పర్ కాన్స్టాంట్ కరెంట్ సోర్స్ అండ్ లోయర్ కాన్స్టాంట్ కరెంట్ సోర్స్ ఈ రెండు ఏంటంటే కరెంట్ ని ఇంజెక్ట్ చేయడానికి. దేనికి? ఇంటిగ్రేటర్ కి. ఇంటిగ్రేటర్ ఏం చేస్తా అంటే మెయిన్ ఒక టైం టు చేంజ్ అవుతూ ఉన్నప్పుడు అంటే ఒక టైం పీరియడ్ లో ఉన్నట్టు ఇంకో టైం పీరియడ్ లో ఉండదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే దీనికి ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. వి అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ వచ్చేసి -1/c ఇంటిగ్రేషన్ ఆఫ్ లిమిట్స్ 0 to 1. దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఏంటంటే I/dt అని చెప్పి చెప్తాం ఫ్రెండ్స్. I అంటే ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే కెపాసిటర్ ఉన్న కరెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే టైం టు టైం పీరియడ్ అనేది ఒక టైంలో, నేను అందుకే కదా చెప్పింది ఇంటిగ్రేటర్ లో టైం టు టైం పీరియడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. కరెంట్ ఒక టైంలో ఇంక్రీజ్ అవుతుంటది, ఒక టైంలో డిక్రీజ్ అవుతుంటది. సో కాబట్టి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ జరిగేటప్పుడు ఏంటంటే నాకు జనరేట్ చేసే వేవ్ ఫామ్ ఏంట్రా అంటే అది ట్రయాంగులర్ వేవ్ ఫామ్. ఆ ట్రయాంగులర్ వేవ్ ఫామ్ నుంచి నాకు ఏం చేస్తా అంటే వోల్టేజ్ మల్టీ వైబ్రేటర్ కి ఇస్తే అది స్క్వేర్ వస్తుంది. అదే ట్రయాంగులర్ వేవ్ ఫామ్ ని ఆర్డీ షేపింగ్ సర్క్యూట్ కి ఇస్తే కన్నా నాకు సైన్ వేవ్ ఫామ్ డైరెక్ట్ గా నేను ఈ ట్రయాంగులర్ వేవ్ ఫామ్ ని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో కాబట్టి ఈ విధంగా మధ్యలో ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ఉంటుంది. అంటే ఎక్కడ ఆన్ లో ఉంది ఎక్కడ ఆఫ్ చేయాలి అనేది ఫీడ్బ్యాక్ సర్క్యూట్ కన్నా నాకు డిసైడ్ చేసి నాకు మళ్ళీ ఈ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ కే పంపించేస్తాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ విధంగా ఏది ఆన్ అవ్వాలి ఏది ఆఫ్ అవ్వాలి అని చెప్పి ఇది డిజైన్ చేస్తుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఫంక్షన్ జనరేటర్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. గౌరీ అనే అమ్మాయికి ఇంకొక అర్థమైంది అనుకుంటా. సో కాబట్టి ఇందులో డౌట్స్ ఉంటాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వాలి, నాతో మాట్లాడాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి గ్రూటామ్9121 అని చెప్పి టైప్ చేయండి. నా యొక్క ఇన్స్టా ఐడియా వస్తుంది, అక్కడ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు. సో కాబట్టి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు అంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.